నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి జిల్లా చిట్టేచెర్లలో ఏనుగుల దాడి. కౌలు రైతు సిద్ధయ్యను తొక్కి చంపిన గజరాజు. పల్నాడు జిల్లా శాంతినగర్ వద్ద ప్రైవేటు బస్సు బోల్తా. 7గురికి గాయాలు. పోలీసుల సహాయక చర్యలు. శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెంలో నేడు సీఎం పర్యటన. మత్స్యకారులకు భరోసా నిధులు అందజేత. మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు. సజ్జల శ్రీధర్ రెడ్డిని నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు. పహల్గాం ఉగ్రదాడితో తిరుమలలో భద్రతా కట్టుదిట్టం. అలిపిరి నుంచి ఆలయం వరకు పోలీసుల జల్లెడ. తాజాంశాన్ని చూస్తున్నాం. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచెర్లలో ఏనుగుల దాడిలో కౌలు రైతు మృతి చెందాడు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, ఏనుగుల దాడికి సంబంధించిన వివరాలేంటి? షాహీన్, అర్ధరాత్రి సమయంలో చిన్నగొట్టికల్లు మండలం చిట్టిచెర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని దాసరగూడెం గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. చంద్రగిరి నియోజకవర్గం శేషాచలం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉంటుంది. ఈ శేషాచలం అటవీ ప్రాంతంలో గడిచిన కొన్ని రోజులుగా ఏనుగుల గుంపు సంచరిస్తుంది. ఇటీవల కాలంలో కంటిన్యూస్ గా పొలాల మీదకి ఏనుగుల గుంపు వస్తున్న సందర్భంగా పరిసర గ్రామాల రైతులందరూ కలిసి ఆ ఏనుగుల గుంపును అడవిలోకి తరిమారు. ఈ సమయంలో ఏనుగుల గుంపును వచ్చి విడిపడిన 2 ఏనుగులు గడిచిన 2 రోజులుగా తిరిగి ఈ చిన్నగొట్టికల్లు మండలంలోని వివిధ గ్రామాల్లో సంచరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం ఈ దాసరగూడెం గ్రామం సమీపంలోకి 2 ఏనుగులు ప్రవేశించాయి. గ్రామస్తులందరూ అప్రమత్తమై సాయంత్రం సమయంలోనే ఏనుగులను తిరిగి అటవీ ప్రాంతంలోకి తరిమారు. ఈ సందర్భంగా ఆ 2 ఏనుగులు, అంటే గుంపు నుంచి విడిపడే 2 ఏనుగుల్లో కూడా మరో ఏనుగు 2 ఏనుగులు విడిపోయాయి. ఈ సందర్భంగానే విడిపోయిన ఒక ఏనుగు తన తోడు లేకపోవడంతో అర్ధరాత్రి సమయంలో మరీ తిరిగి పొలాల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా ఆ పొలాల్లో ఉంటూ పంటలకు నీరు పెడుతున్న వృద్ధ రైతు సిద్ధయ్యపై ఏనుగు విచక్షణ రహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన సిద్ధయ్య సంఘటనా స్థలంలోనే చనిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు, అదేవిధంగా పోలీసులు ఏనుగులు తిరిగి పొలాల్లోకి రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు చేపడుతున్నారు. ఈ శేషాచలం అటవీ ప్రాంత పరిసర ప్రాంతాల్లో ఉన్న చిన్నగొట్టికల్లు, బాక్రాపేట, నారావారిపల్లి, కందులవారిపల్లి ఈ ప్రాంతాల్లో మొత్తానికి ఏనుగులు అటవీ ప్రాంతంలో నుంచి పంట పొలాల్లోకి రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఇటీవలనే జనవరి 19వ తారీఖున నారావారిపల్లికి చెందిన ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి కూడా ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ఏనుగులు పంట పొలాల్లోకి రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. షాహీన్, ధన్యవాదాలు నారాయణప్ప. बाबा ऊर के हाँ वही फुल ना बद्दा తాజాంశాన్ని చూస్తున్నాం. పల్నాడు జిల్లా నకరేకల్లు మండలం శాంతినగర్ వద్ద ప్రైవేటు బస్సు బోల్తా పడింది. బస్సులో ఇరుక్కున్న మహిళను అతి కష్టం మీద బయటకు తీశారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి వీరాంజనేయులు అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, బస్సు ప్రమాదానికి కారణాలేంటి? షాహీన్, పల్నాడు జిల్లా నగరికల్లి మండలం శాంతినగర్ వద్ద ఈ రోజు ఉదయం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ రోడ్డు ప్రమాదంలో లక్ష్మీ గాయత్రి ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన ఒక ప్రైవేట్ బస్సు బోల్తా పట్టడం జరిగింది. ఈ బోల్తా పట్టడానికి ప్రధాన కారణం వచ్చేసి డ్రైవర్ అతివేగంతో బస్సు నడపడం అని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే
హైదరాబాద్ నుంచి చీరాల వెళ్లే ఈ బస్సు తెల్లవారుజాము 5 గంటల ప్రాంతంలో నగరికల్లు మండలం శాంతినగర్కి వచ్చిన తర్వాత అక్కడ డ్రైవర్ అతివేగంతో బస్సు నడపడం వల్ల ఆ బస్సు అనేది బోల్తా పట్టడం జరిగింది. ఆ ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే వీరిలో 7 మంది మాత్రం కొంచెం స్వల్పంగా గాయపడ్డారు. మిగిలిన వారంతా కూడా సురక్షితంగానే ఉన్నారు. అయితే ఈ బస్సు ప్రమాదంలో 7 గాయపడితే ఒక మహిళ మాత్రం ఆ బస్సు బోల్తా పడిన సమయంలో బాగా ఆ సీటు కింద ఇరక్కపోవడంతో తను బయటికి తీసింది కూడా అటు స్థానికులు కావచ్చు, పోలీసులు కావచ్చు చాలా అవస్థపడ్డారు. దాదాపు సుమారు 2 గంటల పాటు శ్రమించి ఆ బస్సులో ఇరుక్కుపోయిన మహిళా ప్రయాణికులను అయితే సురక్షితంగా పోలీసులు కావచ్చు, స్థానికులు బయటికి వెలికి తీశారు. తను స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించారు. అయితే మొత్తం ఈ బస్సులో దాదాపు 40 మంది ఉన్నప్పటికీ కూడా వారందరూ కూడా ఎలాంటి పెద్దగా చిన్న చిన్న గాయాలు తప్పితే ఎవరికి ప్రమాదం అంటే విశ్వపరిస్థితి అయితే ఎవరు తెలియలేదు. అందరూ కూడా సురక్షితంగానే ఉన్నారు. ఒక మొత్తంగా చూసినట్టు 7 మంది గాయపడ్డారు. 7 కూడా నర్సరాపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. అదే సమయంలో ఈ ప్రమాదం సంఘటన సమాచారం తీసుకున్న వెంటనే పల్నాడు జిల్లా కంచి శ్రీనివాసరావు, అదేవిధంగా నర్సరాపేట గ్రామీణ పోలీసులు కూడా ఘటనా స్థలాన్ని చేరుకొని బస్సు బోల్తాకు సంబంధించి అసలు కారణాలు ఏంటి, ఎందుకు ప్రమాదం జరిగింది, అదేవిధంగా గాయపడిన ప్రయాణికుల్ని వెంటనే ఆసుపత్రికి తరలించడం కూడా చేశారు. స్థానిక ఎమ్మెల్యే నర్సరాపేట ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు కూడా ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి గమనించి వెంటనే అప్రమత్తం చేసే అధికారుల్ని, అదేవిధంగా వైద్య సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించేలాగా చర్యలు చేపట్టారు. ఏదైనప్పటికీ కూడా ఈ ప్రమాదంలో ఎక్కువ మంది గాయపడకపోవడం, ఆ గాయపడడం వల్ల కూడా చిన్న చిన్న స్వల్ప గాయాలు కావడంతో కూడా స్థానికులు అటు అధికారులు కావచ్చు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ధన్యవాదాలు వీరాంజనేయులు. తాజాంశాన్ని చూస్తున్నాం. మద్యం కుంభకోణం కేసులో మరో నిందితుడు సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, సజ్జల శ్రీధర్ రెడ్డిని ఎప్పుడు కోర్టులో హాజరుపరచనున్నారు? షాహీన్, ఈ రోజు సజ్జల శ్రీధర్ రెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఇటీవల మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే 2 అరెస్ట్ చేశారు. మరో నిందితుడిని నిన్న అరెస్ట్ చేశారు. ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నిన్న హైదరాబాద్ లో ఆయన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశామని సిఐ ఇటు సిట్ అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి నిన్న రాత్రి విజయవాడకు తీసుకువచ్చారు. ఈ రోజు కొద్దిసేపు విచారించి అనంతరం అక్కడి నుంచి కోర్టులో హాజరుపరుస్తారు. సజ్జల శ్రీధర్ రెడ్డి ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ యజమానిగా ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి డిస్టిలరీలో చాలా అధికంగా ఆర్డర్లు తీసుకురావటం జరిగింది. ఇందులో మొత్తం అసలు ఈ మద్యం కుంభకోణం చూసుకున్నట్లయితే నెలకి సుమారుగా 50 నుంచి 60 కోట్ల వరకు ఆదాయం వచ్చేలా ఒక ప్రణాళిక రూపొందించారు. ఇటీవల విజయసాయి రెడ్డి చెప్పిన మాటలలో చూసినట్లయితే మొదటిసారి సమావేశం, రెండోసారి సమావేశం జరిగినప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్కాష్ రెడ్డి వీళ్ళంతా విజయసాయి రెడ్డితో పాటు సమావేశంలో ఉన్నారు. దీనికి సంబంధించి మద్యం పాలసీకి సంబంధించి రూపకల్పన చేస్తున్నారని ఆయన పత్రికాముఖంగా చెప్పారు. అదేవిధంగా సిట్ అధికారులు కూడా ఇదే విషయాన్ని చెప్పానన్నారు. అంటే మొదటి నుంచి ఈ పాలసీ తయారీ విధానంలో ఈ ఆదాయం ఎట్లా వస్తుంది, ఎలా బయటకు వెళ్తుంది, ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాలన్నింటికి సంబంధించి సజ్జల శ్రీధర్ రెడ్డికి తెలిసే అవకాశం మనకి కనబడుతూ ఉంది. దీంతో పాటు మద్యం సంబంధించిన ఆర్డర్లు ఇదే కంపెనీకి గత వైసీపీ హయాంలో మొత్తం చాలా అధికంగా ఆర్డర్లు వచ్చినట్టు ఇటు సిట్ అధికారులు గుర్తించారు. ఈ విషయాలను ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అసలు ఎవరెవరు దీంట్లో ఉన్నారు, నిందితులతో పాటు ఈయన పూర్తి పాత్ర ఏంటి అనే విషయాలు కూడా
సిట్ అధికారులు విచారణలో రాబడుతూ ఉన్నారు. ప్రాథమికంగా కొంత సమాచారం అయితే తీసుకున్నారు. ఇప్పుడు వరకు జరిగినటువంటి కుంభకోణంలో ఎస్పీవై ఆగ్రో సంబంధించిన యజమానికి సంబంధించిన వ్యవహారం కూడా చాలా కీలకంగా ఇందులో ఉందనేటువంటి చెప్పుకోవచ్చు. కీలకమైనటువంటి సూత్రధారుల్లో ఆయన కూడా ఒకరుగా ఉన్నారనేది సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఆయన అదుపులోకి తీసుకొని విచారిస్తోంది. సుమారు మొత్తం 3,200 కోట్ల కుంభకోణం జరిగిందని, అందులో నగదు ఏ రూపంలో ఎక్కడికి వెళ్ళింది, ఆ తర్వాత దీన్ని చివరికి కేసిరెడ్డికి చేరటం, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేటువంటి విషయాలు దీంట్లో తెలియాల్సి ఉంది. ఈ విచారణలో కూడా కొన్ని విషయాలు తెలిసే అవకాశం కనబడుతుంది. అటు కేసిరెడ్డి నుంచి వచ్చినటువంటి ఆదేశాలు, అంటే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏ బ్రాండ్లు తయారు చేయాలి, ఈ డిస్టిలరీ కంపెనీ ఇతని ఆగ్రో ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లో ఏ బ్రాండ్ తయారు చేయాలి, ఎంత తయారు చేయాలి, ఎప్పుడు ఎలాగా చేయాలి, ఎక్కడికి పంపించాలి, ఇటువంటి విషయాలన్నింటిలో వాటి కేసిరెడ్డి నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ఇదంతా జరుగుతుంది. ఈ విషయాలన్నీ చూసినట్లయితే శ్రీధర్ రెడ్డికి దాదాపు ఇందులో పూర్తిగా మద్యం సంబంధించినటువంటి విషయాలు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అని సిట్ అధికారులు భావించి అరెస్ట్ చేశారు. ఇంకా ఈ రోజు కొద్దిసేపు విచారణ చేసిన అనంతరము వైద్య పరీక్షలకు తీసుకువెళ్లి విజయవాడ సిఐడి కోర్టులో ఆయన్ని హాజరుపరుస్తారు. షాయి, ధన్యవాదాలు జయప్రకాష్. పహల్గామ్ ఉగ్రదాడితో తిరుమల భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అలిపిరి తనిఖీ కేంద్రం మొదలు తిరుమలేశ్వరి ఆలయం వరకు జల్లెడపడుతున్నారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అప్రమత్తంగా ఉన్నారు. కలియుగ వైకుంఠనాథుని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. పహల్గామ్ ఘటనతో అప్రమత్తమైన అధికారులు తిరుమలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. ఇటీవల తిరుమలలో డ్రోన్ కెమెరా కలకలం, అన్యమత దుస్తులతో తిరుమలకు చేరుకోవటం, వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయ మహాద్వారం వరకు పాదరక్షలతో రావటం వంటి ఘటనలతో అప్రమత్తమైన అధికారులు అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి శ్రీవారి ఆలయం వరకు భద్రతా లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తిరుపతి పోలీసులు, టీటీడీ నిఘా విభాగం అధికారులు సమన్వయంతో భద్రతా చర్యలు విస్తృతం చేశారు. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో మరింత అప్రమత్తమయ్యారు. అలిపిరి తనిఖీ కేంద్రంలో భక్తుల వాహనాలు, ఇతర వాహనాలను భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేసి కొండపైకి అనుమతిస్తున్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోనూ భద్రతను పెంచారు. తిరుమల పరిసర ప్రాంతాల్లో గుర్తింపు కార్డులు లేని వ్యక్తులను తిరుపతికి తరలిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల మేరకు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో పోలీస్, విజిలెన్స్ అధికారులతో కలిసి ఆక్టోపస్ బలగాలు సంయుక్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను లేపాక్షి సర్కిల్ వద్ద ఉన్న సుదర్శన్ సత్రంలో భద్రతా దళాలు మాక్ డ్రిల్ ద్వారా చేసి చూపాయి. మాక్ డ్రిల్లో టీటీడీ నిఘా, భద్రతా, సివిల్ పోలీసులు, రిజర్వ్ పోలీసులు, ఆలయ వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు. అసాల్ట్ డాగ్ ఎనిమీ అటాక్, రూమ్ ఇంటర్వెన్షన్ కార్యకలాపాలు చేసి చూపారు. శ్రీవారి భక్తుల భద్రతలో భాగంగా ప్రైవేటు వాహనదారులను జిల్లా యంత్రాంగం, టీటీడీ విజిలెన్స్ అధికారులు భాగస్వాములు చేశారు. ప్రైవేటు వాహనదారులకు అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆస్థాన మండపంలో టీటీడీ విజిలెన్స్, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. పోలీసులు, డ్రైవర్లు సంయుక్తంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని తిరుమల సురక్షితమైన ప్రాంతంగా ఉండేందుకు సహకరించాలని ఎస్పీ సూచించారు. పహల్గాంలో మారణకాండపై మంత్రి ఎన్ఎండి ఫరూక్ తీవ్రంగా స్పందించారు. అమాయకుల ప్రాణాల బలిగొన్న ఉగ్రవాదులను కాల్చిపారేయాలని అన్నారు. దేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు పహల్గాంలో దుశ్చర్యను ఖండించాలని, ఉగ్రవాదులకు నిలయమైన పాకిస్తాన్పై చర్యలు తీసుకోవాలన్నారు. కశ్మీర్లో కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడిపేందుకు వెళ్లిన వారిని టార్గెట్ చేసి చంపడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.
చాలా ఏ సంఘం ఎవరు చేసినా, ఏ సొసైటీ చేసినా, ఏ మతం ఎవరు చేసినా ఇది చాలా దుర్మార్గం అని చెప్పి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది జరగని సంఘటన. దీన్ని ప్రతి భారత పౌరుడు కూడా ఖండించాల్సిందేగా తెలియజేస్తాం. ఇది చాలా నీచామే. తెలియక మతం పేరు, కులం పేరు చెప్పి ఇది అటాక్ చేయడం, చంపడం మీద ఎక్కడైనా సంస్కృతి ఉంది మన భారతదేశంలో. ఆ దేశం మీద పాకిస్తాన్ మీద చర్య తీసుకోవాలా, ఎవరైతే మనం గుర్తించాలా, వాళ్ళ ఇళ్ళలో కాల్చి పారారు. ఎంతకంటే చెప్పడానికి పెద్ద వర్డ్స్ లేదు. ఆ పిల్లలందరూ హాలిడేస్లో కులు, మనాలి ఇవన్నీ పెడతారు. ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు, డిప్యూటీ వరకు జరుగుతూ ఉంది. ఇంకా వారు 10 నెలలు అయిపోతే మే నుంచి ఫుల్ హాలిడేస్ ఇస్తారు. పిల్లలకు ట్యూర్లు పిలిచిపోతారు. స్కూల్సే వాళ్ళే ఎక్స్కర్షన్ ఏర్పాటు చేస్తారు. అలాంటి పరిస్థితి రాకూడదు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో నేడు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మత్స్యకారులతో సమావేశం కానున్న సీఎం వేట నిషేధ సమయంలో జాలర్లకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని అందజేయనున్నారు. గతంలో మత్స్యకారులకు 10,000 రూపాయల సాయం అందించగా కూటమి ప్రభుత్వం దాన్ని రెట్టింపు చేస్తూ 20,000 రూపాయలు అందిస్తోంది. చేపల వేట నిషేధ సమయంలో 2 నెలలు ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులను ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోనుంది. మత్స్యకార సేవలో పేరుతో మొత్తం 1,29,178 కుటుంబాలకు 258 కోట్ల మేర ఆర్థిక సాయం నిధులు అందజేయనున్నారు. విశాఖలో ఐటీ దిగ్గజం టీసీఎస్ మరో క్యాంపస్ కోసం 21 ఎకరాల పైబడిన భూమిని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందుకోసం హిల్4 విఎంఆర్డీఎస్ స్థలాలను ఆ సంస్థ ప్రతినిధులు పరిశీలించారు. ఇప్పటికే మిలీనియం టవర్స్లో 2 లక్షల చదరపు అడుగులు అద్దె ప్రాతిపదికన టీసీఎస్కు కేటాయించారు. ఇక్కడ తక్షణ కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవసరమైన అనుమతులను ప్రభుత్వం ఇచ్చింది. ఇదే సమయంలో భవిష్యత్తు అవసరాలకు టీసీఎస్ స్థలం కోరగా ఇటీవల ఐటీ హిల్3లో 21.16 ఎకరాలను ఎకరా 99 పైసలకు ప్రభుత్వం కేటాయించింది. ఆ భూములను అమరావతి ఐటీ శాఖ విభాగం నుంచి వచ్చిన విజయ్తో పాటు ఏపీ ఐఐసీ అధికారులు, టీసీఎస్ ఇంజనీరింగ్ ప్రతినిధులు పరిశీలించారు. ఈ స్థలాలే కాకుండా అదనపు క్యాంపస్నకు అవసరమైన మరికొన్ని భూముల కోసం ఈ బృందం క్షేత్రస్థాయిలో పర్యటన చేసింది. కాపులపాడ ప్రాంతంలో రిజర్వులో పెట్టిన 20 ఎకరాలను పరిశీలించారు. హిల్4లో అదానీ డేటా సెంటర్కు కేటాయించిన భూములను సైతం చూశారు. విఎంఆర్డీఏకు చెందిన పరదేశీ పాలెంలోని 2 స్థలాలను పరిశీలించారు. శివశక్తి నగర్లోని సర్వే నంబర్ 421లోని 80 ఎకరాల కొండ ఉంది. ఈ భూములు టీసీఎస్ క్యాంపస్ విస్తరణకు చూపించగా అంతగా ఆసక్తి చూపనట్లు తెలుస్తోంది. ఐటీఎల్స్లో మిలీనియం టవర్స్ A1 కన్వెన్షన్ వంటివి ఉన్నాయి. ఇందులో టవర్ ఏలో 4 అంతస్తులోని 1,00,000 చదరపు అడుగులు కాండియంట్ కంపెనీకి ఇచ్చారు. మిగిలిన టవర్ ఏలోని 5, 6, 7 అంతస్తులు టవర్ బి కలిపి మొత్తం 2 లక్షల చదరపు అడుగులు టీసీఎస్కు అద్దె ప్రాతిపదికన కేటాయించారు. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్తో ఇటీవల సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వరుస భేటీలతో తక్షణ కార్యకలాపాలు సాగించేందుకున్న అడ్డంకులపై దృష్టి పెట్టారు. మిలీనియం టవర్స్ సెజ్ నుంచి డీనోటిఫై చేయాలన్న కంపెనీ ప్రతిపాదనపై ఇటీవల ఏపీ ఐఐసీ దస్త్రాన్ని సిద్ధం చేసింది. ఈ నెల 4న జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ అప్రూవల్ సమావేశంలో డీనోటిఫై చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభించడమే తరువాయిగా మారింది. పెన్షనర్ల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టి పెండింగ్ బకాయిలను చెల్లించాలని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, డిఏలు, అర్నిడ్ లీవ్, జీపీఎఫ్ లాంటి అనేక బిల్లులు పెండింగ్లో పెట్టిందని విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ బకాయిలు చెల్లించే హెల్త్ కార్డులు పనిచేసేలా చూడాలన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ఏదైతే అదనపు పింఛను 2016లో నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 15%కి 75 ఏళ్లు బతికితే 15% అదనపు పింఛను, 70 ఏళ్లు దాటి బతికితే 10% ఇచ్చేటువంటి అదనపు పింఛన్ని గత ప్రభుత్వం 12%కి అదేవిధంగా 7%కి కుదించినటువంటి దాన్ని తిరిగి ఈ ప్రభుత్వం తక్షణమే పునరుద్ధరించాలని, ఎంప్లాయీస్ హెల్త్ కార్డుని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని, రిటైర్డ్ ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి గ్రాట్యుటీ దగ్గర నుంచి, ఏపీజీఎల్ఐ దగ్గర నుంచి, జీపీఎఫ్లు కానీ, ఎన్కాష్మెంట్ కానీ ఇవన్నీ కూడా ముందుగా రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఉన్న బకాయిలన్నీ చెల్లించాలి, వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆంధ్ర విశ్వ కళా పరిషత్గా ఏర్పాటైన ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవ శోభను సంతరించుకుంది. ఏడాది పాటు జరిగే శతాబ్ది ఉత్సవాలకు ఇవాళ నాంది పలకనున్నారు. ఏడాది పొడవునా కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక రూపొందించారు. ఈ కార్యక్రమాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ వ్యక్తులను ఆహ్వానించనున్నారు. సాధారణ సదస్సులకు భిన్నంగా ఈ మెగా ఈవెంట్లు నిర్వహించనున్నారు. 2026 ఏప్రిల్ 26న ఘనంగా శతాబ్ది ఉత్సవం నిర్వహించి ఆ స్ఫూర్తిని ద్విగుణీకృతం చేసుకోనున్నారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ప్రధాన వేడుకలు జరగనున్నాయి. ఏయూ విజన్ డాక్యుమెంట్, లోగో ఆవిష్కరణ, ప్రత్యేక నృత్య రూపక ప్రదర్శన నిర్వహించనున్నారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని మెడికల్ షాపుల్లో ఔషధ నియంత్రణ అధికారుల తనిఖీలు ఉద్రిక్తతకు దారితీశాయి. అధికారుల సోదాలను మెడికల్ షాపుల నిర్వాహకులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. మామూళ్ల కోసమే అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని డ్రగ్ ఇన్స్పెక్టర్ సురేష్, ఈగల్ టీం సిబ్బందిపై మెడికల్ దుకాణ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిగామ పట్టణ టీడీపీ ఛాంబర్ అధ్యక్షుడు ఏచూరి రాము మెడికల్ షాపుల యజమానులకు మద్దతుగా నిలబడ్డారు. దీంతో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు, ఈగల్ టీం అధికారులపై మెడికల్ షాపుల యజమానులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో కలిసి ఎదురుదాడికి దిగటంతో గందరగోళం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగటంతో గొడవ సద్దుమణిగింది. షాపుల యజమానులు, ఛాంబర్ ప్రతినిధులపై ఔషధ నియంత్రణ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మీరు ఎన్ని నెలలు అయిందండి జాయిన్ అయ్యి? 4 years అయింది. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది మీకు? అంటే మీరు 15 తర్వాత రిటైర్ వ్యాపారాలు కొనుక్కోడానికి వచ్చిన వాళ్ళందరూ ఛాంబర్ లో సభ్యులు, ప్రతి వ్యాపారస్తు వర్గాల ఇన్ఫర్మేషన్ ఇల్లీగల్ గా చాలా అమ్ముతున్నారండి. వితౌట్ కొంటున్నారు, అమ్ముతున్నారు. ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మీకు గుర్తురాలేదు.